రాసిన పత్రిక 8:11 లేదా 8:9 చూడండి. 8:10 ఏంటి? క్రీస్తు మీలో ఉన్న ఎడల, అంటే అభిషేక్తుడు మీలో ఉన్నాడు కాబట్టి మీరందరూ అభిషేకం గలవారనే దుర్నీతి. 9లో దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, చూడండి, దేవుని ఆత్మ మనలో ఉన్నాడు కాబట్టి ఆత్మ మనలో ఉండటమే పరిశుద్ధాత్మలో బాప్తిస్మము అని చెప్తారు. అది ఒక దుర్నీతి. ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్మలో బాప్తిస్మ అనే దానికి పరిశుద్ధాత్మను పొందడం అనే దానికి డిఫరెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం కూర్చున్నాం, మనందరూ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, కానీ అది వేరు, పరిశుద్ధాత్మ మీ మీదకి రావటం వేరు. పరిశుద్ధాత్మ మీ మీదకి రావటం అంటే ఆయన పరలోకం నుండి మీలోనికి ఇప్పుడు నివసించడానికి వస్తున్నాడు అని కాదు. పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తున్నాడంటే ఆత్మ మిమ్మల్ని రేపుతాడు, ఆత్మ మిమ్మల్ని లేపుతాడు, ఆత్మ మీ ద్వారా మాట్లాడతాడు. ఈ ఎక్స్పీరియన్స్ లో మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం, పరిశుద్ధాత్మలో మాట్లాడటం, దీన్ని బ్యాప్టిజం ఇన్ ద హోలీ స్పిరిట్ అని చెప్పాడు. సో ఈ రెండు ఒకటే అని చెప్తారు. అభిషేక్తుడిని కలిగి ఉండటం అభిషేకం ఒకటే, పరిశుద్ధాత్మను కలిగి ఉండటం పరిశుద్ధాత్మలు బాప్తిస్మం రెండు ఒకటే అని చెప్తారు. రెండు ఒకటి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చెప్పుకుందాం. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, పరిశుద్ధాత్మ అతనిలో ఉన్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి అదే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అని అంటున్నాడు కదా. ఇప్పుడు అలా అంటే అతడు ఇంతకుముందు ఆత్మ ద్వారా నడిపించబడుతున్నప్పుడు అందించిన వర్తమానాలు ఉన్నాయి చూసారా, ఆ వర్తమానాలు ఇప్పుడు చెప్తున్నాడు అనుకోండి. ఖచ్చితంగా ఈ వ్యక్తి ఇందాక చెప్పుకున్నట్లుగా టైమ్లీ మెసేజ్లు చెప్పడం అని ఎలా చెప్పుకున్నామో అలాగే రైట్ ప్లేస్లో ఉండి మెసేజ్లు చెప్పడు ఇప్పుడు. కానీ పరిశుద్ధాత్మను నడిపిస్తే వాగ్దానాత్మ ఎంత క్లియర్గా నడిపిస్తున్నాడు చూడండి. ఇక్కడ అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం వచనం 6 ఒకసారి చదుదాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 6వ వచనం. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున, 7వ వచనం, యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. చూసారా, అభిషేకమేమో సరి అయిన సమయాన్ని నడిపిస్తుంది, ఆత్మలో బాప్తిస్మం లేదా ఆత్మ నడిపింపు అనేది ఏమో సరి అయిన స్థలంలోనికి నడిపిస్తుంది. నేను మిమ్మల్ని అడుగుతాను, సరి అయిన స్థలంలో లేకపోయినా, సరి అయిన సమయం కాకపోయినా చెప్పేది కరెక్ట్ అయితే కరెక్టే కదా అనే దుర్నీతి. ఎందుకంటే నీకు నిజంగా నిన్ను ప్రభు వాడుకోవాలంటే నువ్వు ఎలా ఉంటావంటే, యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపం అన్నాడు. అంటే ఒక ఫైర్ లాగా నువ్వు ఉంటావు. ఫైర్ కావాలంటే ఖచ్చితంగా ఏం కావాలా? తైలం కావాలా. జకర్యా గ్రంథంలో అంటాడు తైలము పోయేవారు అంటాడు. నేను ఆ వచనం చూపిస్తా. తైలం పోయేవారు అనే దగ్గర ఫుట్నోట్లో అభిషేకము అంటాడు. ఇప్పుడు నిజంగా మిమ్మల్ని దేవుడు వాడుకునేటప్పుడు మీరు ఒక ఫైర్ లాగా వాడబడుతున్నప్పుడు కావలసిన అభిషేకం అంతా అందించేది ఆయనే. ఇప్పుడు నిజంగా ప్రభు మిమ్మల్ని వాడుకుంటున్నప్పుడు అభిషేకం అందిస్తున్నాడు అనుకోండి, ఈ సమయంలో ఇప్పుడు మాట్లాడిన వర్తమానమే అసలు ఈ రోజు మాట్లాడిందే మీరు మాట్లాడతారు. అట్లా మాట్లాడుతున్నప్పుడు కూడా కొంతమంది మీ మీదకు చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు కూడా ఎక్కడైనా. ఎందుకు అంటే దాని వాళ్ళ గురించే ప్రభు మాట్లాడతాడు, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతారనమాట. అప్పుడు మీరు తెలుసుకోవచ్చు అభిషేకం ద్వారా నడిపించబడుతున్నామని. అట్ ది సేమ్ టైం ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్పిస్తాడు. అలా కాకుండా నడిపింపు లేదనుకోండి, ఇప్పుడు ఈ రెండు కూడా ఒక విధంగా చెప్పాలంటే ప్రభు పరలోకం నుండి డైలీ మనకు సప్లిమెంట్స్గా పంపించే, ఒకటి తైలము పోయటం, రెండు ఆత్మను గురించి వాక్శక్తి. వాక్శక్తి ఏమో అపోస్తులు 2:4 పెదవుల మీద దయారసం అన్నాడు, తైలమేమో తల మీద పోయబడుతున్న పరిమళ తైలం అన్నాడు కదా. ఇప్పుడు ఈ రెండు, ఇప్పుడు మీరు ఆయన చేతిలో వాడబడితే ఎక్కడ ఉండాలో అక్కడే ఏం చెప్పాలో ఆ టైంలో అదే చెప్తున్నప్పుడు పరలోకం నుంచి యాక్టివ్గా తైలం వచ్చేస్తూ ఉంటుంది, దయారసం వస్తూ ఉంటుంది. తైలం దయారసం ఈ రెండూ రాకపోయినా మాట్లాడుతూ చలమని అయిపోతున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి అక్కడ ఏం చేస్తున్నాడు? ఆ వ్యక్తి అక్కడ దుర్నీతితో ప్రవర్తిస్తున్నాడు. అతడు చెప్పేది కరెక్టేనా? కరెక్టే, ఎందుకంటే ఆయనకు డాక్టర్ని తెలుసు, సిద్ధాంతం తెలుసు, అంతకుముందు చెప్పిన వర్తమానాలు తెలుసు. కానీ అలా చెప్పడం వల్ల పవర్ఫుల్ మినిస్ట్రీ జరగదు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు యేసు ప్రభువుని గురించి చూడండి, లూకాసు వార్త